విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం శరన్నవరాత్రి ఉత్సవాల సందడితో నిండిపోయింది. నవరాత్రి పర్వదినాల్లో భాగంగా నిన్న మహిషాసురుని సంహరించిన దుర్గాదేవిగా అవతరించిన అమ్మవారు నేడు మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ప్రత్యేక అలంకార దర్శనం కోసం దూర ప్రాంతాల నుంచి తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు. కొందరు వాహనాల్లో, మరికొందరు పాదయాత్రల్లో చేరుకుని దుర్గాదేవి కటాక్షం పొందుతున్నారు. పురాణాల ప్రకారం దేవతల సమ్మిళిత శక్తితో అవతరించిన దుర్గామాత మహిషాసురుని వధించి భక్తులకు శక్తి, సంపద, విజయం ప్రసాదించే జగన్మాతగా దర్శనమిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంద్రుడు సమర్పించిన మకుటం విజయానికి, చంద్రుడు ఇచ్చిన చంద్రకళ శాంతి, కాంతికి, కుబేరుడు అందించిన రక్తాభరణాలు సంపద, సౌభాగ్యాలకు ప్రతీకగా నిలుస్తాయి. ఈ ప్రత్యేక అలంకార దర్శనం భక్తులకు దివ్యానుభూతిని కలిగిస్తుంది. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సాధారణ భక్తులకు సులభంగా దర్శనం కల్పించేందుకు 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయలు ప్రత్యేక దర్శన టికెట్లను తొలగించి అన్ని క్యూ లైన్లలో సమాన అవకాశాలు కల్పించారు. భక్తుల సౌకర్యార్థం కలెక్టర్, జాయింట్ కలెక్టర్, కమిషనర్, పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. మంగళవారం రాత్రి ఆలయం మూసే సమయానికి 130,000 మంది వరకు అమ్మవారిని దర్శించుకోగా, బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు 70,000 మంది దర్శనం చేసినట్లు అధికారులు తెలిపారు. బాగా చాలా బాగా జరిగింది. మీరు భవానీ దీక్షలో ఉన్నారా? ఎన్ని రోజులు ఉండాలి అలా? మామూలుగా అయితే 2 రోజులన్నా ఇష్టం, ఎవరు ఇష్టం 21 రోజు కానీ, 41 రోజు కానీ, 11 రోజు కానీ నవరాత్రి. ఎక్కడి నుంచి వచ్చారు? మావాళ్ళపల్లి నుంచి. దర్శనం బాగా అయిందా? బాగా. ఇక్కడ వసతులు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అవునా? దర్శనం బాగా అయిందా? ఎన్ని రోజుల నుంచి దీక్షలో ఉన్నారు? వచ్చారు వైజాగ్ నుంచా? దర్శనం బాగా అయిందా? దర్శనం బాగా అయింది. ఇక్కడ వసతులు అన్ని బాగున్నాయి. చాలా బాగుంది. ఎన్ని రోజుల నుంచి దీక్షలో ఉన్నారు? సోమవారం వేసుకుని ఉంటారు. నవరాత్రులు స్టార్ట్ అయిన రోజు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడి నుంచి వచ్చి మాత. బాగా దర్శనం జరిగిందా? చాలా బాగా జరిగింది మాత. ఇక్కడ బాగున్నాయా వసతులు? అన్ని బాగా జరిగింది మాత. క్యూ లేని మొత్తం దారిలో వచ్చిన మజ్జిగలు, వాటర్లు, ఇంకా పళ్ళు, ప్రహారాలు మొత్తం మనకు అందజేయ మాత. అంతేకాకుండా మనకి అనిత మేడం గారు మాకు పోలీసు వారిని బాగా సహకరించారు అందరికీ. అలాగే దారి వచ్చిన ప్రతి ఒక్కరు మనకి బాగా సహకరించారు. క్యూ లేని కూడా బాగా పెట్టించారు మాత. ఎన్ని రోజుల నుంచి దీక్షలో ఉన్నారు? 21 రోజు మాత. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మధురా నగర్ నుంచి వచ్చాం. ఇక్కడ ఈ ఏరియానే, మా విజయవాడ నుంచి వచ్చాం. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఎప్పటికంటే కూడా ఈ సంవత్సరం చాలా బాగా దర్శనం చేసుకున్నాం. అన్ని వసతులు బాగున్నాయి, ఫెసిలిటీస్ అన్ని చాలా బాగా చేశారు. తాగడానికి నీళ్లు కానీ మధ్యలో ఇబ్బందులు ఏది పడుకోకుండా అన్ని విధాలుగా బాగుంది. ఈసారి వచ్చిన ప్రభుత్వం చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకు. ఎక్కడి నుంచి వచ్చారు? దగ్గర ముసలిపేట అనేసి తోండంగ మండలం అండి మాది. చాలా బాగుంది. అమ్మవారి దర్శనం కూడా చాలా గొప్పగా చేశారు. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగున్నదండి. ఎన్ని రోజుల నుంచి దీక్షలో ఉన్నారు? 21 రోజు దీక్షలో ఉన్నాం. చాలా బాగున్నదండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? హనుమాన్ జంక్షన్ అండి. అవునా? అమ్మవారి దర్శనం బాగా అయిందా? సరిపోయింది, కానీ జనం క్రౌడ్ ఎక్కువ ఉంటారు వల్ల అమ్మవారిని చూడలేకపోయింది. ఏమన్నా ఇబ్బందిగా అనిపించింది? భవానీకి సపరేట్ గా లైన్ ఉంటే బాగుంటది, అందరిలో కలిపి కాబట్టి మేము అమ్మవారిని సరిగ్గా చూడలేకపోయాము. అదొకటి.
నెక్స్ట్ టైం భవానీకి సపరేట్ లైన్ ఇచ్చుంటే శుభ్రంగా అందరం కూడా అమ్మవారిని దర్శించుకుంటాం. ఎందుకంటే మేము 9 రోజులు చక్కగా దీక్షగా ఉంటాం కాబట్టి అమ్మవారిని మనస్ఫూర్తిగా చూస్తే మా మనసు కూడా నిండుగా ఉంటుంది. ఒక్కసారి జై భవాని. జై భవాని. బామ్మ ఎక్కడి నుంచి వచ్చారు? పోలకంపాడు నుంచి. దర్శనం బాగా జరిగింది. బాగా జరిగింది. మీకేం ఇబ్బంది కలిగింది? ఇబ్బంది ఏమి లేదు, బాగా జరిగింది. మధ్య రాజ్యం మంచినీళ్ళు తీసుకున్నాం. వసతులు ఎలా ఉన్నాయి ఇక్కడ? అన్ని బాగానే ఉంది. అన్నం కూడా భోంచేసిపోతున్నాం. 3 రోజులు 4 రోజులు బిట్టు వస్తా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అవలాపం. దర్శనం జరిగిందా బాగా? బాగా జరిగింది. వసతులు ఎలా ఉన్నాయి? అందరికి బాగా ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? వెంకటనగరం పగిరబెట్ట. దర్శనం బాగా జరిగిందా? వసతులు ఎలా ఉన్నాయి ఇక్కడ? మీకేం ఇబ్బంది కలగలేదా? మంచిగా ఉంది. జై భవాని. జై భవాని.